వెల్కమ్ బ్యాక్ టు ఆద్య స్టోర్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో వచ్చేసండి మనకైతే ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ కోసం అయితే ఫస్ట్ అయితే నేను ఒక కవర్ అనేది తీసుకుంటున్నాను. మీకు ప్యాకింగ్ విధానం నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను ఇలాగా ఒక కవర్ తీసుకున్నాను. ఈ శారీ మనకు ఆర్డర్ వచ్చింది. ఈ శారీ తర్వాత ఆ శారీకి తగ్గ లేబుల్ అనేది నేను నెట్ షాప్లో వెళ్ళి డౌన్లోడ్ చేయించుకొని వచ్చానండి. మనకి ఎక్స్ట్రా ఉండేదంతా వైట్ పేపర్ అంతా కట్ చేసుకోవాలి. లేబుల్ ఏ సైజు ఉందో ఆ సైజు మనం అంటించుకుంటే సరిపోతుంది. శారీ వచ్చేసి ఈ శారీ అండి, చూడ్డానికి చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుందండి. ప్రింటెడ్ వచ్చింది. కాకపోతే వాటర్లో పడే కొద్దీ పోయిద్ది, కానీ ఇప్పటికైతే చాలా బాగుంటుందండి. మొత్తం ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బుక్ చేసుకోండి. చాలా శారీస్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే మీకు నచ్చినది ఆర్డర్ చేసుకోవచ్చండి. మీషో గురించి కానీ స్టిచ్చింగ్ గురించి కానీ ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకైతే ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. ఇదిగోండి, శారీ వచ్చేసి ఇదిగోండి నావీ బ్లూ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ కూడా పింక్ కలర్ వచ్చిందండి. సూపర్గా ఉంది. శారీ అయితే మాత్రం చాలా బాగుందండి. మొత్తం ఇదిగోండి బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు అలా వచ్చింది. శారీ వచ్చేసి ఇదిగో నావీ బ్లూ అండి, నావీ బ్లూ. ఓకేనా. పింక్ కలర్ అనేది మనకు బార్డర్ వచ్చేసింది. ఇది మనం ప్యాకింగ్ చేయాలన్నమాట. కవర్లో నుంచి తీసాం కదా, అలాగే కవర్లో అనేది మనం పెట్టేద్దామండి. సేమ్ ప్యాకింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. ఫస్ట్ మనం కవర్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకో కవర్లో పెట్టే విధానం అయితే చూపిస్తాను. మనం ఈ కవర్లో నుంచి తీసాం కాబట్టి ఈ కవర్లోనే మనం శారీ అనేది పెట్టేద్దామండి. చాలా నీట్గా పెట్టాలండి. ఎందుకంటే కస్టమర్ ఒకసారి తీసుకుంటారు, మీషోలో అనేది తీసుకుంటారు, ఒక్కొక్కసారి రిటర్న్ కూడా పెడతారు. కాబట్టి మనమైతే మన ప్రోడక్ట్ నీట్గా పంపించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడే మధ్యలో నలిగిపోతే మన ప్రోడక్ట్ అనేది పాడైపోయింది. దానికోసమనే మనం చాలా నీట్గా మనం పంపించాలి. ఓకేనా. ఫస్ట్ ఇలాగైతే కవర్లో నీట్గా పెట్టేశానండి. మీకు చూపిద్దామని నేను ఓపెన్ చేసి చూపించాను. ఓకేనా. సేమ్ అయితే ఇంక నేను ఇలాగే కవర్లు అనేది పెట్టేసాం. దీన్ని మళ్ళీ ఇంకా మనం ఇంకో కవర్లో పెట్టాలి. ఇది డైరెక్ట్గా అయితే మనకు ఆ కవర్ సరిపోదండి. నేను చిన్న సైజు కవర్ తెచ్చుకున్నాను కాబట్టి దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేద్దాము. ఇటు నుంచి కాకుండా ఇటు ఫోల్డింగ్ చేద్దాము. ఇటు ఫోల్డింగ్ చేసేసి కవర్లు అనేది మనం పెట్టేద్దాం. ప్యాకింగ్ కవర్ అంటాం కదా, ప్యాకింగ్ కవర్లు అనేది మనం పెట్టాలి. అదిగో నేనైతే ఈ కవర్స్ వాడతానండి. ఈ కవర్స్లోనే నేనైతే ఇంతవరకు ఆర్డర్స్ అన్నీ పంపిస్తున్నాను. మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి. కవర్లు అయితే చూస్తున్నారు కదా, చాలా నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మొత్తం సర్చ్ చేసుకోవాలన్నమాట. సర్చ్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలండి. కవర్ అదిగోండి, స్టిక్కర్ అనేది ఉంటుంది, గమ్ అదనమాట. ఆ కవర్ అనేది మనం తీస్తే ఆ గమ్ అనేది మనం ఎప్పుడైతే ఇదిగోండి చూసుకొని జాగ్రత్తగా అంటించేసుకోవాలి. ఇంక అంటించామంటే ఇంక రాదండి. అందుకనే జాగ్రత్తగా చూసి మనకి ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్లో అంటించేసుకోవాలి. అంటించేసాను. ఇప్పుడైతే లేబుల్ కూడా మనం అంటించాలి కదా. నేను ఆల్రెడీ ఒకటి ప్యాకింగ్ చేశానండి. ఒకటి కాదు, చాలా చేశాను. జస్ట్ మీకు ఒకటైతే చూపిద్దామనేసి. ఇదిగో లేబుల్ వచ్చేసి ఈ మధ్య ఇలా స్టిక్కర్ వస్తుందండి. ఆ స్టిక్కర్ అని అలా తీసేసుకొని మనం అంటించుకుంటే సరిపోతుంది. నేనైతే గమ్ వేసి అంటించేదాన్ని. ఇప్పుడైతే ఈ టైప్లో తెచ్చుకుంటున్నాను. ఇలా అంటించేసాను. ఈ అంటించేసిన తర్వాత ఇంతే కాదండి, పైన కూడా మనం సేఫ్టీ కవర్ వేసుకోవాలి కాబట్టి మనం స్టిక్కర్ అనేది వేసుకుందామండి. ఎందుకంటే ఆ లేబుల్ అనేది పాడవకుండా ఉండటం కోసం మనం ఇలా స్టిక్కర్ అయితే వేసుకోవాలి. మనకు లేబుల్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ చివర ఆ చివరి వరకు రావాలన్నమాట. ఇదిగో స్టిక్కర్ అనేది, అదిగో చూస్తున్నారు కదా. నేనైతే అన్నీ ఇలాగే ప్యాకింగ్ చేస్తానండి. ఇలా మొత్తం లేబుల్ ఎంత ఉందో, చిన్న లేబుల్ పెద్ద లేబుల్ మన ఇష్టం అది. నేనైతే ఈ సైజులోనే లేబుల్స్ అనేవి డౌన్లోడ్ చేయించుకుని, మన నెట్ షాప్కి వెళ్తే వాళ్ళు డౌన్లోడ్ చేసిస్తారండి. మనకి పీడిఎఫ్లో వస్తుంది వాళ్ళ లేబుల్ అనేది. మనం మీషోలో ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మనం లేబుల్ డౌన్లోడ్ అని వస్తుంది కదా, లేబుల్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకు పీడిఎఫ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనండి. లైక్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయమని అడుగుతున్నానండి. కొత్తవారు అయితే చాలామంది వీడియో అయితే చూస్తున్నారు, కానీ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి ప్యాకింగ్ చేసే విధానం అయితే ఇది ఒకటండి. ఇదిగోండి 2. ఇంకా వచ్చేసి మొత్తం ఇదైతే ప్యాకింగ్ చేసాను. ఆల్రెడీ కొన్ని వెళ్ళిపోయినాయి. ఇంకా మీకు చూపిద్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి ఇంకోటి ప్యాకింగ్ చేసేసాను, ముందు చేసేసానండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి మనం ప్యాక్ చేయాల్సినవి. ఇప్పుడైతే ఈ శారీ చెయ్యాలి. ఈ శారీకి ఇప్పుడు నాకు టైం లేదు, నేను రేపు చేస్తాను. ఎందుకంటే రేపటి వరకు మనకు టైం ఉంది కాబట్టి రేపు పంపిస్తాను. ఓకేనా. మొత్తం ఇప్పుడు ఈ శారీ అనేది ప్యాక్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను కదా ఆ శారీ, అదైతే నేను తర్వాత చేస్తాను. ప్యాకింగ్ చేసుకునే విధానం అయితే ఇదేనండి. నేను ఏవైతే ప్యాకింగ్ చేస్తానో ప్రతిసారి మీకైతే నేను వీడియో అయితే
అప్లోడ్ చేస్తానండి. ఇదిగోండి నేను ఏమేమి వాడతానది కవర్స్ అనేది అవన్నీ లేబుల్స్ కావాలి మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత లేబుల్స్, కవర్స్, అదిగో స్టిక్కర్ కావాలి. ఇంకా ఇవన్నీ ఉన్నాయి నేను ప్యాక్ చేయాల్సినవి. ఓకేనా. ఇది జిరాక్స్లు అయితే తీపిచ్చుకొచ్చేసాను, అవన్నీ ప్యాకింగ్ చేయాలి. ఇంకా నాకైతే ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి అర్జెంటుగా శారీస్ వచ్చాయి, పార్సల్ వచ్చింది, వెంటనే ప్యాకింగ్ చేశాను. ఇంకా మిగతావి రేపటి వరకు అయితే టైం ఉంది. ఓకే. నా వీడియో నచ్చినట్లయితే లైక్